హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్లోని మ్యాథమెటిక్స్లో 4th చాప్టర్ అయిన ఎక్సర్సైజ్ 4.1 అన్నమాట. ఓకే, సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే మీకు చెప్తాను, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ మెసేజ్ రూపంలో వస్తాయి. మ్యాక్సిమం మీ 8th క్లాస్ సిలబస్ వీడియోస్ అన్నీ పెట్టడానికే నేను చూస్తాను. ఓకే, అందుకు ఆ వీడియోస్ తప్పకుండా మీరు చూడాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. అలాగే చూసిన వీడియోని లైక్ చేసి పెట్టండి, అప్పుడే ఇంకొంతమంది ఆ వీడియోస్ చూడటానికి కూడా వీలవుతుంది. ఈ రెండు చేశారంటే మీరు చూడొచ్చు, మిగతా వాళ్ళు ఈ వీడియోస్ అనేవి చూడటం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మనము 4th ప్రాబ్లం చూద్దాం. 4th ప్రాబ్లం కొంచెం పెద్దది క్వశ్చను, ఆన్సర్ అయితే మాత్రం చాలా సింపుల్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద అడ్జాయింటింగ్ పై చార్ట్ గివ్స్ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ అన్ ఎగ్జామ్ బై ఎ స్టూడెంట్. అంటే ఒక స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ అన్నమాట ఒక ఎగ్జామ్లో. అయితే ఏమేమి ఎగ్జామ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి? హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ అండ్ సైన్స్. సో ఇది అందరికి కామన్గా ఉండే సబ్జెక్ట్స్ కాబట్టి కామన్గా తీసుకున్నాం. తెలుగు అనేది తీసుకోలేదు, తెలుగు తప్ప మిగతా అన్నీ తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది సోషల్ సైన్స్. మనకి సోషల్ స్టడీస్ అని ఉంటుంది. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో సోషల్ సైన్స్ ఇచ్చాడు, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఏం చెప్పాడు చూడండి. ఇఫ్ ది టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్ ఈజ్ 540. వాడికి వచ్చిన టోటల్ ఎంత? 540. ఎంతకి ఎగ్జామ్ పెట్టాడో తెలియదు మనకి, కానీ వాడికి వచ్చింది మాత్రం 540. అయితే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇందులో మొత్తం 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మొత్తము 3 రోమన్స్. అయితే నేను ఫస్ట్ రోమన్ ఇప్పుడు చెప్తాను. ఇది కంప్లీట్ అయినాక రఫ్ చేసి సెకండ్ రోమన్ చెప్తాం. అంటే 1 by 1 చెప్పుకుందాం. ఏమిచ్చాడు? ఇన్ విచ్ సబ్జెక్ట్ డిడ్ ది స్టూడెంట్ స్కోర్ 105 మార్క్స్. అంటే వాడికి ఏ సబ్జెక్ట్ అని చెప్పకుండా 105 ఇచ్చేసాడు. అంటే ఈ 105 ఏ యాంగిల్తో మ్యాచ్ అయింది మనం కనుక్కోవాలి. దాన్ని ఎలా అనే దానికి వాడే హింట్ ఇచ్చాడు. హింట్ ఫర్ 540 మార్క్స్ సర్టైన్ యాంగిల్ 360. అంటే 540 మార్క్స్ అయితే యాంగిల్ ఎంత? 360. అయితే 105 మార్క్స్కి వాట్ ఈస్ ది సెంటర్ యాంగిల్ కనుక్కోవాలి. ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుందాము. గివెన్ దట్ టోటల్ మార్క్స్ obtained by the student ఎంత? 540. తర్వాత ఇంకేం చెప్పాడు? హింట్లో యాంగిల్ ఇచ్చాడు కదా, దేర్ఫోర్ సర్టైన్ యాంగిల్. టెక్స్ట్ బుక్లో ఇచ్చింది మనకి. సర్టైన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. అయితే ఇక సర్టైన్ యాంగిల్ని మనం టోటల్ యాంగిల్ అనుకుంటాం. అంటే టోటల్ సర్టైన్ యాంగిల్ 360 degrees. మనకి ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఏం రాస్తామో? ఇన్ పర్టికులర్ అని మెన్షన్ చేద్దాం. ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్ మార్క్స్ ఎంత? 105 degrees. 105 మార్క్స్, డిగ్రీస్ కాదు. అయితే డిగ్రీ కనుక్కోవాలి. సో ఇక్కడేమి పర్టికులర్ సబ్జెక్ట్ మార్క్స్ ఇచ్చాడు కాబట్టి సెక్టార్గా తీసుకుంటుంది దీన్ని. అంటే ఏమని రాస్తాను చూడండి. దెన్ ది సెంట్రల్ యాంగిల్ ఫర్ పర్టికులర్ సబ్జెక్ట్. ఎలా కనుక్కుంటాం చూడండి, చెప్తాను చూడండి. పర్టికులర్ సబ్జెక్ట్లో వాడికి ఎంత వచ్చింది? 105 వచ్చింది.
ఎంతకు వచ్చింది 105, అంటే టోటల్ ఎంత ఉండదు అక్కడ 540కి 540కి అంటే వాడికి వచ్చిన మార్కులో వాడికి వచ్చిన టోటల్ మార్క్స్. ఓకేనా, ఇది వాడి టోటల్, అందులో పర్టికులర్ సబ్జెక్ట్ ఇది మొత్తం కలిపితే ఎన్ని యాంగిల్ ఎంత డిగ్రీ 360 degrees కనుక్కుంటాం. మనం కనుక్కునేది 360 degrees కాబట్టి ఇంటూ 360. వాడికి పర్టికులర్గా ఒక్క సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ 105 బై వాడికి టోటల్గా వచ్చిన మార్క్స్ 540. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం ఏ టేబుల్తో. 7 ఉండే లాస్ట్ 0, 7 ఉండే లాస్ట్ 0 కొట్టేద్దాం. ఇది డిగ్రీస్ కాబట్టి ఆ 0 లెక్కలేదు. నెక్స్ట్ 2 టేబుల్తోనే కొద్దాం, ఎందుకు వచ్చింది కన్ఫ్యూజ్. 2 2s are 4, ఇంకా 1 2 7s 2 1s are 2, ఇంకా 1 16 2 8s 18 27. 3 టేబుల్లో పోతుంది చూడండి. 3 9s are 3 6s are. అదేవిధంగా 9 టేబుల్ ఇది 3 2s are 3 3s. ఓకేనా, డైరెక్ట్ 9 టేబుల్తో కూడా కొట్టేసి ఉండొచ్చు మనం. డైరెక్ట్ 9 టేబుల్తో అయితే 9 4s are వస్తుంది, ఇది 9 6s are వచ్చి ఉంటుంది. ఓకేనా, ఎలా చేసినా మనకు వచ్చే చివరికి ఫైనల్గా 2/3నే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫైనల్గా మనకు వచ్చేదంతా 105 ఇంటూ దీనికి /3 వస్తుంది, ఇంటూ 2 వస్తుంది. మీరు ఎంత ఏ టేబుల్తో అన్నా కొట్టండి, 9 టేబుల్ కొట్టి 0 టేబుల్ ఎలాగన్నా చేయండి, లేదా 2 టేబుల్స్తోనే క్యాన్సిలేషన్ చేయండి, లేదా 3 టేబుల్తో స్టార్ట్ చేసుకోండి, మీ ఇష్టం. ఎలా చేసినా సరే ఫైనల్గా ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు చూస్తే 3 టేబుల్తో పోతుంది. 3 1s are 3 3s are 9, 10లో 9 పోతే 1 3 5s. సో 35 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 70. ఇదెంత 70, 360తో చేసి ఉన్నాం కాబట్టి ఇది డిగ్రీస్. 70 degrees, 70 degrees అంటే హిందీ. సో ది పర్టికులర్ సబ్జెక్ట్ ఈజ్ హిందీ, దట్ ఈక్వల్ టు 70 degrees. అది ఆన్సర్. చూడండి, జస్ట్ మనం లాజిక్ అప్లై చేసుకుంటూ పోయినామంటే ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ వాడు ఇచ్చిన దానిలోనే మనం అన్నీ రాసుకున్నాం, ఏది మనం ఎక్స్ట్రాగా రాయాలి. సో ఇది ఫస్ట్ రోమన్. నెక్స్ట్ ఇది ఫస్ట్ నీట్గా రాసుకునేయండి, ఈ డయాగ్రామ్ పెన్సిల్తో వేసుకోండి. తర్వాత సెకండ్ రోమన్, దీనిలోనే సెకండ్ వన్ కూడా నేనే చెప్తాను. ఫస్ట్ ఇది నీట్గా రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూసామంటే ఏమి ఇచ్చారు చూడండి. హౌ మెనీ మోర్ మార్క్స్ వేర్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ దెన్ ఇన్ హిందీ. అంటే హిందీ కన్నా మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అది ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్ని చూసినా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడుండే యాంగిల్ చూడండి, ఇది 70, ఇది 90. సో యాంగిల్ పెరిగి ఉంది కదా, అంటే మార్క్స్ కూడా పెరిగినట్టు. ఓకేనా, స్టెప్స్ వైజ్ ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, సెంట్రల్ యాంగిల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇది గివెన్ దట్ పెట్టుకోవాలి ఫస్ట్. సో ఇది ఇచ్చాడు. తర్వాత ఏం చేయాలి, దాని వాల్యూ కనుక్కోవాలి కదా. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటే మార్క్స్ తెలియాలి. సో మనకి యాంగిల్స్ తెలుసు కదా, కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం అది చూడండి. ఫస్ట్ ఈ మ్యాథ్స్కి వచ్చిన యాంగిల్ ఎంత, 90 degrees బై టోటల్ యాంగిల్ ఎంత అంటే ఈ కంప్లీట్ టోటల్గా ఎంత ఉన్నట్టు 360.
ఇంతకు ముందు దానిలో మార్క్స్ వాడికి వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ వేసాం. ఇక్కడ యాంగిల్ కాబట్టి యాంగిల్ బై టోటల్ యాంగిల్ ఇంటూ ఎన్ని మార్క్స్ కదా కనుక్కోవాలి. మార్క్స్ టోటల్గా వాడికి వచ్చిన మార్క్స్ ఎంత 540. ఇక్కడే ఉంది కదా మనకి 540, ఇదిగోండి 540. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోద్ది. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ యాంగిల్స్ కాబట్టి పైన యాంగిల్ కింద యాంగిల్. ఇంతకుముందు మార్క్స్ పైన మార్క్స్ కింద మార్క్స్, అక్కడ యాంగిల్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 360 వేసాం. ఇక్కడ మార్క్స్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 540 వేసాం. అదన్నమాట రెండింటికి డిఫరెన్స్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 0 0 క్యాన్సిల్, 9 టేబుల్, 9 1s 9 4s. సో 4 క్యాన్సిలేషన్ వస్తే చేసేయండి. ఇక్కడనే లేదు తప్పుపోతుంది అని డౌట్ ఉంటే 1/4 ఇంటూ 540 ఇలా వేసుకుంటాం. 4 1s 4, 1s 4, ఇంకా 5లో 4 పోతే 1, 4 3s 12, 14లో 12 పోతే 2, 25, 4 5s 20 సరిపోయింది. ఎంత వచ్చింది? 135 మార్క్స్. మ్యాథ్స్కి తెలిసిపోయింది. హిందీకి ఆల్రెడీ తెలుసు మనకి, ఇంతకుముందే కదా చేసాం. 105 వచ్చింది మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ హిందీ. ఇంతకుముందు దానిలోనే వచ్చింది చూడండి, హిందీ అంతనే 105. సో వాడు ఎంత డిఫరెన్స్ అడిగాడు కాబట్టి అది అర్థం. మోర్ మార్క్స్ వేర్ అబ్టైన్డ్, అదే అర్థం. క్వశ్చన్లో కన్ఫ్యూజ్ లేకుండా హౌ మెనీ అనేది తీసేసి మోర్ అని మోర్ నుంచి స్టార్ట్ చేద్దాం. మోర్ మార్క్స్ వేర్ అబ్టైన్డ్. సో మోర్ మార్క్స్ వేర్ అబ్టైన్డ్. దేని నుంచి దేన్ని తీసేయాలి? 105, 135 నుండి 105 తీసేయాలి. తీస్తే ఎంత? 30 మార్క్స్. 30 మార్క్స్ ఇది ఆన్సర్. సార్ నేను 105 నుండి 135 తీసేస్తాను అంటే 105 మైనస్ 135 తీసేస్తా. మనం మ్యాథ్స్ కదా, మ్యాథ్స్లో తీసేస్తే -30 వస్తుంది కదా అని రాయొచ్చు కదా అని డౌట్ వస్తుంది. మన ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా స్కూల్లో చూడండి నెగిటివ్ మార్క్స్ అనేవి వేస్తారా? హైయెస్ట్ నెగిటివ్ మార్క్స్ అంటారా? ఇక్కడ ఏముంది, హిందీ కన్నా మ్యాథ్స్ ఎంత ఎక్కువ వచ్చింది అంటాం. అంటే దీనికన్నా దీనికి ఎంత యాడ్ చేస్తే ఇది వస్తుందో అదే మ్యాక్సిమం మార్క్స్ అవుతుంది. ఆ డిఫరెన్స్ అనేది అదే అవుతుంది. అది ఎప్పుడు పాజిటివ్లో ఉంటుంది కానీ నెగిటివ్లో ఉండదు. ఓకేనా, అందువల్ల మనం ఏం చేస్తాం, నెగిటివ్ కాకుండా పాజిటివ్ వచ్చేటట్టుగా తీసేస్తాం. అది మీరు ఆలోచించుకోవాలి. ఇదే అన్నమాట ఈ ప్రాబ్లంలో ఉండే లాజిక్. ఓకేనా, సో నీట్గా ఈ సెకండ్ వన్ వేసుకునేయండి. ఆల్రెడీ డయాగ్రామ్ వేసుకున్నారు కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన పనిలే. జస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ సెకండ్ రోమన్ క్వశ్చన్ రాసుకొని ఈ ఆన్సర్ రాసుకోండి చాలు. నెక్స్ట్ థర్డ్ రోమన్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఇదే ఫోర్త్ రోమన్ ప్రాబ్లంలో థర్డ్ రోమన్ చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్, కొంచెం పెద్దదిగా కూడా ఇచ్చాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. అయితే దానికన్నా ముందు మనం హిందీ మార్క్స్ మనకు తెలుసు ఎంతని, 105. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం నుండి వచ్చింది. మ్యాథ్స్ ఇప్పుడు సెకండ్ దాని నుంచి వచ్చింది ఎంత, 135 మార్క్స్. ఇది కానీ ఇక్కడ నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ యూస్ చేసుకోవాలి. అందువల్ల డయాగ్రామ్లో ఉంటే బెటర్ అని నేను రాసుకున్నాను. ఇప్పుడు ఏం, ఎగ్జామ్ ద సమ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ సోషల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. అంటే ఏం చేయమన్నాడు, ఫస్ట్ సమ్ చేయమంటారు. దేని సోషల్ సైన్స్లో వచ్చిన మార్క్స్ని ప్లస్ మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ని సమ్ చేయమన్నాడు. తర్వాత ఏం చెప్పాడు, ఈజ్ మోర్ దెన్ సైన్స్ అండ్ హిందీ. అంటే సైన్సు హిందీని కూడా యాడ్ చేయమన్నాడు. అయితే ఈ 2 సబ్జెక్ట్స్కి వచ్చిన మార్క్స్ ఈ 2 సబ్జెక్ట్స్కి వచ్చిన మార్క్స్ కన్నా ఎంత ఎక్కువ అని ఇచ్చాడు. సో క్వశ్చన్ కన్ఫ్యూజ్గా ఉంది కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి, ముందు ఈ 2 కనుక్కొని యాడ్ చేద్దాం, తర్వాత ఈ 2 కనుక్కొని యాడ్ చేద్దాం. ఏం చేయాలో క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ మార్క్స్
obtained in social studies, social science. సో ఎంత సోషల్లో మార్క్స్ కావాలి అంటే యాంగిల్స్ యూజ్ చేయాలి. సోషల్ యొక్క యాంగిల్ ఎంత 65 degrees బై టోటల్ వచ్చి 360 degrees ఇంటూ 540. సో నేను ఈ క్యాన్సిలేషన్ ఈజీగా ఉండడం కోసం నేనేం చేస్తానంటే ఈ 0 క్యాన్సిల్ చేస్తాను. 9 4 0 9 6 0 2 2 0 2 3 0 ఇలా క్యాన్సిలేషన్ చేస్తా. ఈ రెండు సింపుల్గా క్యాన్సిలేషన్ చేసి మల్టిప్లికేషన్ చేసేయచ్చు. అందుకోసం ఈ రెండు చేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది మల్టిప్లై చేద్దాం. 65 × 3 65 × 3 బై 2 ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే 3 5 are 15 1 5 3 6 are 18 1 19 బై 2. సో ఇప్పుడు 2తో క్యాన్సిలేషన్ 2 8 are 2 9 are 2 9 are 18 ఇంకా 1 ఉంటుంది 15 2 7 are 14 15లో 14 పోతే 1 లేదు కాబట్టి పక్కన నెంబరు పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం 5. ఒకవేళ ఇది చేయడం కష్టము అనుకుంటే నార్మల్ డివిజన్ ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే కూడా మీకు వచ్చేది 97.5. సో మ్యాథ్స్ కావాలి కదా. మార్క్స్ obtained in maths 135 marks 135 మార్క్స్. ఓకేనా. సో సమ్ ఇప్పుడు ఈ రెండు సమ్ చేసుకుంటాం. సమ్మే కదా ఇచ్చింది. వాడు సమ్ ఇచ్చాడు కాబట్టి సమ్ము. టోటల్ అంటే టోటల్ చేస్తాం. సమ్ ఆఫ్ ది మార్క్స్ obtained in social science and mathematics is equal to ఇది వచ్చి 97.5 ప్లస్ 135 రెండు యాడ్ చేసుకుంటే అంత. సో ఇక్కడ యాడ్ చేద్దాము. 97.5 135. సో ఇక్కడ పాయింట్ తర్వాత 0 ఉన్నట్టు G5 ఈ రెండు యాడ్ చేస్తే 12 1 10 13 1 232.5 ఇది. ఇప్పుడు వాడు సెకండ్ అడిగింది ఏమి సైన్స్ది కూడా సమ్ చేయాలి. సో ఏమర్థము మార్క్స్ చూడండి ఇక్కడ ఉండే స్టెప్సే రిపీట్ చేసుకుంటాండ. ఎందుకు మనకు మ్యాథ్స్ నీట్గా మారు ఉంటుంది. స్టెప్స్ అవే ఉంటాయి. జస్ట్ క్యాలిక్యులేషన్ మార్చుకుంటా ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చేసేయచ్చు. obtained ఇన్ సైన్స్ ఏం అక్కడ 65 సోషల్ కాబట్టి 65 సైన్స్కి అయితే ఎంత 80. సో 80 బై సేమ్ 360 ఇంటూ 540. ఇంతకుముందు ఈ రెండే క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పాను కదా. ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ రెండు ఇక్కడ రిపీట్ అయింది చూడండి. సో డైరెక్ట్ అదే వేసేద్దాం క్యాన్సిలేషన్. సో ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. చూసారా ఎంత పెద్ద క్యాన్సిలేషన్ తగ్గిపోయిందో మనకి. ఇప్పుడు 2 1s are 240s 2 4s are 2 0s 40 × 3 అంటే 120. ఓకేనా. సో సైన్స్కి వచ్చేసింది. హిందీకి మనకు తెలుసు కాబట్టి సేమ్ మ్యాథ్స్కి తెలిస్తే ఎలా అయితే స్టెప్ రాసామో అదే మరి హిందీకి రాస్తాం. మార్క్స్ obtained in Hindi is equal to 105. So the sum of the marks obtained in science, social science and maths పెట్టాము. ఇప్పుడు ఏం చేస్తాము సైన్స్ అండ్ హిందీ పెట్టాలి కాబట్టి ఏమని రాస్తాము ది
సమ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ సైన్స్ అండ్ హిందీ. సైన్స్ అండ్ హిందీ. ఇక్కడ నాకు ప్లేస్ సరిపోలే కాబట్టి నేను ఇలా రాస్తాను, మీరు నీట్గా రాసుకోండి. ఓకే, ఎంత సైన్స్ ఎంత 120, మ్యాథ్స్ హిందీ ఎంత 105, రెండు యాడ్ చేస్తే 225. సో ఇప్పుడు తెలిసిపోయింది కదా, దేనిలో ఎక్కువ వచ్చింది 235, ఇది ఎక్కువ కాబట్టి సేమ్ ఇక్కడ ఉండే స్టెప్ రిపీట్ ఎలా చేస్తానో చూడండి. ఇక్కడ ఉండేదే రాస్తాను, అప్పుడే మీరు నీట్గా రాయగలుగుతారు, మనకు అర్థమవుతుంది. మార్క్స్. సో ఇక్కడ నుండి డైరెక్ట్ మొత్తం రాసేయచ్చు మనం ఆన్సర్కి. ఓకేనా, ఆడుండే మొత్తం స్టెప్ ఎత్తట్టు రాసేయండి. చూడండి, ది సమ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ సోషల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ మోర్ దెన్ దట్ ఇన్ సైన్స్ అండ్ హిందీ అని రాసి ఈజ్ ఈక్వల్ టు పెట్టామంటే సరిపోద్ది. ఓకేనా, దేర్ ఫోర్ చూడండి మ్యాథ్స్ ఎంత ఈజీనో, ఊరికే టెన్షన్ పడతాం మనం అంతే, మనకి స్టెప్పులు కూడా క్వశ్చన్లోనే ఉంటుంది. చూడండి, నేను క్వశ్చన్ చూసే రాస్తా ఉంటాను, అందువల్ల మీకు అర్థం కావాలి కాబట్టి. అబ్టైన్డ్ ఇన్ సోషల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఈజ్ మోర్ దెన్ ఇన్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్ అండ్ హిందీ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో హైయెస్ట్ ఏదే ఇది కదా, 232.5 మైనస్ 225. సో సబ్ట్రాక్షన్ చేసి రాశామంటే ఆన్సర్ సరిపోయింది. సో ఎంత వస్తుంది సబ్ట్రాక్షను, రాస్తాం సబ్ట్రాక్షను, మనకి ప్లేస్ లేదు కాబట్టి 232.5 మైనస్ 225. సో ఇక్కడ 0 ఉన్నట్టు, 5 మైనస్ 0 5, 2 మైనస్ 5 పోదు కాబట్టి బారోయింగ్ 12 వస్తుంది, 12 మైనస్ 5 అంటే 7 పాయింట్ వస్తుంది. సో ఆన్సర్ అంతా 7.5, ఇది ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో, నీట్గా రాసుకోండి ప్రాబ్లం. ఈ విధంగా మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ నేను అప్లోడ్ చేయడం చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.